నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. గిరిజనులకు ఆరోగ్య భద్రత కల్పించడంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముందుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో పర్యటించిన భువనేశ్వరికి గిరిజనులు సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం న్యూట్రిఫిల్లా జిఎస్ఆర్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించిన భువనేశ్వరి దగ్గరుండి వైద్య సేవలను పర్యవేక్షించారు. భారీగా తరలివచ్చిన గిరిజనులకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు సూచించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సమాజంలో వెనుకబాటుతనం పోవాలంటే స్త్రీ అన్ని పసివాళ్లకు కన్నవాళ్లకు కడుపు కోతగా వాళ్ళు ఉండటానికి భోజనాలు కానీ వాళ్ళ యూనిఫామ్ కానీ అన్నీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్తాంది. అట్లానే పేద పిల్లలకి ఇప్పుడు వరకు 3.5 కోట్లు స్కాలర్షిప్స్ అందజేశాము. అట్లానే మీ అందరికీ తెలుసు, మన ఏజెన్సీ ప్రాంతం అరకు, పాడేరుతో పాటు రంపచోడవరం నియోజకవర్గంలో కూడా గిరిజనులు ఎక్కువగా ఉంటారు. వెనుకబడిన ప్రాంతం అని చాలాసార్లు భువనేశ్వర్ అమ్మగారికి, సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది. మన సీఎం గారు అయితే చాలాసార్లు అరకు, పాడేరు వెళ్ళారు. ఒకసారి రంపచోడవరం కూడా రావాలి సార్ అంటే చూసుకొని వస్తానని చెప్పడం జరిగింది. కానీ పరిస్థితుల రీత్యా ఈరోజు భువనేశ్వరి అమ్మగారు మనల్ని చూసి ఈ ప్రాంత పరిస్థితులన్నీ కూడా ఒక్కసారి తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు మన గిరిజన ప్రాంతానికి రావడం చాలా సంతోషకరం. అదేవిధంగా వచ్చేటప్పుడే చెప్పాను, మన ప్రాంతంలో ఎక్కువగా సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతూ ఉన్నారమ్మా. చిన్న బిడ్డల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఎక్కువ ఇష్యూ ఉంది. బ్లడ్ అస్తమానం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మాకు ఇక్కడ లిమిటెడ్గా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఒక బ్రాంచ్ని మా రంపచోడవరంలో ఏర్పాటు చేస్తే తక్షణమే వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం అందేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తే మేడం గారు కూడా దాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సంజీవని హాస్పిటల్ కూడా పెట్టడానికి ప్రపోజల్స్ కూడా తీసుకుంటా ఉన్నారు. అది కూడా త్వరలోనే మనకి ఏర్పాటు కాబోతా ఉంది. ఇదంతా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపు నుంచి ఇందాక మేడం గారు చెప్పినట్టుగా నిజంగా అన్ని సర్వీసెస్ చేస్తున్నట్టు కూడా మనకు తెలియదు. ఎన్టీ రామారావు గారి పేరు మీద ఈరోజు చాలా సర్వీసెస్ మనకు తెలియకుండానే చాలా ప్రజలు పొందుకొని ఉన్నారు. అమ్మ మీకు ఒకటి చెప్పాలి, మా ఏజెన్సీ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చి ఇక్కడ బస చేయడం జరిగింది. బురదకోట ప్రాంతంలో అక్కడ ఒక నైట్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క జీవన పరిస్థితి అంతా కూడా చూసారంట. చూసి గిరిజనులు చాలా వెనకబడి ఉన్నారు, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో
జీడి మామిడి మొక్కలు క్యాషూ ట్రీస్ మాకు మొక్కల్ని ఇచ్చి వాటి పెంచుకోవడానికి కూడా ఆయనే బియ్యము దుప్పట్లని ఇవన్నీ ఇచ్చి మాకు ఎంతో ప్రోత్సహించారు. ఈ రోజు మా రంపచోడవరంలో అరకులో కాఫీ ఎలాగో అలాగే రంపచోడవరంలో క్యాషూ ఎక్కువ అమ్మా. వాటి ద్వారా ఈ రోజు మా ప్రజలందరూ కూడా జీవనం సాగిస్తా ఉన్నాం. అవి పండించుకొని అవి అమ్ముకొని మేము బ్రతుకుతా ఉన్నాం. అది కేవలం ఎన్టీ రామారావు గారు మాకు ఇచ్చినటువంటి బ్రతుకు తెరవని ఈ రోజు సందర్భంగా ఆయన పుత్రికగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కనీసం వాళ్ళు కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదనే ఉద్దేశంతో కూడు కూడు నీడ అనేటువంటి ఒక దృక్పథంతో ఈ రోజు పేద ప్రజలందరూ కూడా గిరిజనులందరూ కూడా పక్క గృహాలు కూడా మంజూరు చేయడం జరిగింది. తక్కువ రేటుగా చేనేత వస్త్రాలు ఇవ్వడం జరిగింది. కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు మా పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆయన చేసినటువంటి దృక్పథంలో భాగస్వాములు అవి ఈరోజు మా ప్రాంతం చాలా మటుకు డెవలప్ అయిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నానమ్మా. అదేవిధంగా ఈరోజు మా ఎన్టీ రామారావు గారి ట్రస్ట్ తరఫున ఎవరైతే అనారోగ్య బాధితులు ఉన్నారో, క్యూర్ అవ్వని వ్యాధితో బాధపడుతున్న వాళ్ళతో సైతం ఇక్కడ స్పెషలిస్టులతో ఇక్కడ మనకి మెడికల్ మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి, వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవాలి. ఒకవేళ ఇక్కడ అవ్వకపోతే మెరుగైన వైద్యం కోసం కూడా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి మంచి వైద్యాన్ని అందించడానికి మన ట్రస్ట్ తరఫున మన ట్రస్టీ భువనేశ్వరమ్మ గారు హామీ ఇచ్చినారు. కనుక ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాల మేరకు ఎట్లా పనిచేస్తా ఉన్నారో ఆయన పుత్రికగా మన భువనేశ్వరమ్మ గారు కూడా ప్రజా సేవా పథకంలో ముందుకు వెళ్తా ఉన్నారు. కనుక ప్రజలందరూ కూడా మీ యొక్క ఆశీర్వాదాన్ని దీవెనని భువనేశ్వర